బైబిల్లోని చివరి గ్రంథం ప్రకటన గ్రంథం, బుక్ ఆఫ్ రెవల్యూషన్. సుమారు 2000 సంవత్సరాల క్రితం పద్మసు ద్వీపంలో అపోస్తలుడైన యోహానుకు ఇవ్వబడిన దర్శనమిది. ఇందులో అనేక మర్మమైన గుర్తులున్నాయి. అందులో అత్యంత భయంకరమైన, అదే సమయంలో ప్రవచనాల పరంగా ప్రాముఖ్యత కలిగిన భాగమే 7 కోపపు పాత్రలు. 7 ముద్రలు విప్పబడి 7 బూరలు ఊదబడిన తర్వాత చివరగా భూమి మీద కుమ్మరించబడే దేవుని తీర్పే ఈ 7 పాత్రలు. ఇవి ఎందుకు కుమ్మరించబడతాయి? దీనివల్ల భూమికి కలగబోయే మార్పులేమిటి? దీని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ప్రారంభం. పరలోకపు దృశ్యం. ప్రకటన గ్రంథం 15 మరియు 16 అధ్యాయాలలో ఈ సంఘటనలు వివరించబడ్డాయి. 7 దూతలు 7 బంగారు పాత్రలను పట్టుకుని నిలబడి ఉన్నారు. ఈ పాత్రలు దేవుని కోపముతో నిండి ఉన్నాయని లేఖనాలు చెబుతున్నాయి. పరలోకంలోని దేవాలయం నుండి ఒక గొప్ప శబ్దం ఆ 7 దూతలకు ఇలా ఆజ్ఞాపిస్తుంది: మీరు వెళ్ళి దేవుని కోపపు పాత్రలను భూమి మీద కుమ్మరించండి. ఇది ఏదో అనుకోకుండా జరిగే ప్రకృతి వైపరీత్యం కాదు. ఇది అన్యాయానికి వ్యతిరేకంగా దేవుడు తీర్చే ఒక దైవిక న్యాయ తీర్పు.